లలిత సుధాకర్ మధ్య ఘర్షణ జరిగిన దగ్గర నుంచి లలిత అతనితో పలకటం మానివేసింది. సుధాకర్ ఆ విషయం అప్పుడే మర్చిపోయాడు. పని ఒత్తిడిలో ఉండి భార్య అలక్ష్య ధోరణిని అంతగా గ్రహించలేదు. కొన్ని సంసారాలలో భార్య భర్తపై అలిగినా, భర్త భార్యపై అలిగినా ఒకరోజు గడవదు. సంసార యాత్రలో ఒకరి సహకారం ఇంకొకరికి సంపూర్ణంగా కావాలి. కానీ వీరిద్దరి సంసార జీవితం అనూహ్యం. ఒక గదిలో నివసిస్తున్న రూమ్మేట్స్ మాదిరి, ఒకే కంపార్ట్మెంటులో ప్రయాణిస్తున్న వాళ్ళ మాదిరి వీళ్ళ సహజీవనంలో ఒక పరాయితనం, ఒకరికొకరు ఏమీ కారు అనే వేర్పాటు ధోరణి ఉంది. అందువల్ల ఈనాడు లలిత మాట్లాడకపోవటం గ్రహించిన సుధాకర్ ప్రత్యేకించి నూతనంగా పడవలసిన వేదన ఏమీ లేదు. రాజారావు గారు సుధాకర్పై ఉంచిన బాధ్యత అంత చిన్నదేం కాదు. ఈ విషయంలో సరైన స్టేట్మెంట్ తయారు చేసి ఇయ్యకపోతే డైరెక్టర్స్ ముందు రాజారావు గారి పరపతి తగ్గుతుంది. ఆయన తన మేధస్సుపైన విశ్వాసముంచి ఈ బాధ్యత తనపై వేశారు. సరిగా నిర్వర్తించి ఆ నమ్మకం నిలబెట్టుకోవాలని సుధాకర్ ప్రయత్నం. ఇంట్లో చికాకులకు తోడు తోటి ఉద్యోగుల విరుపు మాటలు, వ్యాఖ్యానాలు అతన్ని బాధిస్తున్నాయి. ఆ రోజు నర్సయ్య, కామయ్య మొదలైన వాళ్లంతా కలిసి సుధాకర్ని సమావేశం ఏర్పాటు చేయమని ఒత్తిడి చేశారు. ఆ రోజు నాకు వేరే పని ఉంది, కావాలంటే రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తాను అని మాత్రం పలికి ఏకాగ్ర చిత్తంతో తన పని చేసుకోసాగాడు. ఇటు లలిత తన క్లబ్బు వార్షికోత్సవ కార్యకలాపాలలో మునిగి ఉంది. భర్త వేళకి వస్తున్నాడో లేదో, సరిగా తిండి తింటున్నాడో లేదో కూడా తెలియటం లేదు. సాయంత్రం అందరూ వెళ్ళిపోయినా సీటు వదలకుండా స్టేట్మెంట్ తయారు చేస్తున్న సుధాకర్ని శర్మ వ్యంగ్యధోరణిలో పలకరించాడు. ఈరోజు మీటింగు ఏర్పాటు చేయటానికి ఏదో పని ఉందన్నావు, ఇదేనా పని? శర్మ, ప్లీజ్ ఇప్పుడు నన్నేం ప్రశ్నించుకు అని మాత్రం చెప్పి అతని ఉనికినే మరిచిపోయాడు. అతని ఏకాగ్రతకు, దీక్షకు అచ్చెరువు చెందుతూ వెళ్ళిపోయాడు శర్మ. క్లబ్బుకు వెళ్లే హడావిడిలో ఉన్న లలితతో కాంతమ్మ జంకుతూనే అంది, ఆ అబ్బాయి గారు మధ్యాహ్నం భోజనానికి రాలేదు, రాత్రి కూడా భోజనం చెయ్యలేదమ్మా. కాఫీ కప్పు అందిస్తూ లలిత రుసరుసలాడుతూ, నాకు చెప్తే ప్రయోజనమేమిటి? నన్ను తినమంటావా? తినమని చెప్పు. ఆయనేం రాజకార్యాల మీద తిరుగుతున్నాడో, వంట చేసేదానివి, వడ్డించి తినమని చెప్పే బాధ్యత నీదే అనేసి వేడి కాఫీ గొంతులో పోసుకుని హై హీల్స్ టకటకాలాడిస్తూ వెళ్ళిపోయింది. లేడీస్ క్లబ్బు వార్షికోత్సవమే అయినా సభ్యులకు చెందిన కొందరు మగవాళ్లు కూడా వచ్చారు. నల్లని ఖరీదైన సోట్లతోనూ, పట్టుచీరల పెళపెళతోనూ, ప్రత్యేకమైన దీపాలంకరణ కళకళలతోనూ క్లబ్బు భవనం శోభాయమానంగా కన్నుల పండుగగా వెలిగిపోతుంది. క్లబ్బు సభ్యులు నిర్వహించిన కార్యక్రమాలతో కాలం గడిచిపోయింది. ఆ రోజు నాటకం హైలైట్. నటించిన వాళ్ళందరూ ఆడవాళ్లే. పురుష వేషాలు కూడా ఆడవాళ్లే ధరించటం వలన కాస్త డైలాగ్స్, హావభావ ప్రకటన ఎబ్బెట్టుగా ఉన్నా అది అందంగానే ఉండి ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది. నాటకం పూర్తయ్యాక డ్రెస్సు మార్చుకుని సెక్రటరీ జానకీదేవి దగ్గరకు వచ్చింది లలిత. ఆవిడ లలితను బాగా నటించినందుకు కంగ్రాట్యులేట్ చేసి, లలిత, ఈయన మా బ్రదర్, మొన్ననే స్టేట్ నుంచి వచ్చాడు. ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ లలిత అని ఒక అధునాతన వేషంలో ఉన్న యువకుణ్ణి పరిచయం చేసింది. గ్లాడ్ టు సీ యూ అంటూ అతడు పాశ్చాత్య సంస్కారం ఉట్టిపడేలా కాస్త ముందుకు వంగి కరచాలనం కోసం చేయి చాచాడు. లలిత కూడా సంకోచించకుండా చిరునవ్వుతో అతని చేతిని స్పృశించింది సస్నేహంగా. అతడు చెయ్యి అందించినప్పుడు అందుకోకుండా పెద్ద పతివ్రతలా ఒక ఫోజు ఇచ్చి నమస్కారం అంటూ చేతులు జోడించటం సభ్యతకు విరుద్ధమని, సోషల్ బిహేవియర్ తెలియని వాళ్ళు అలా సంకోచిస్తారని లలిత అభిప్రాయం. కేవలం చెయ్యి తాకినంత మాత్రాన ఎవరి పవిత్రత పారిపోదని ఆమె విశ్వాసం. చిన్నతనం నుండి లలిత పెరిగిన సభ్య వాతావరణం, నేర్పిన విద్య అలానే నేర్పింది. సరదా కబుర్లతో, సరస సల్లాపాలతో డిన్నర్ కూడా ముగిశాక జానకీదేవి ఆమె సోదరుడు లలితని తమ కారులో ఇంటి ముందు డ్రాప్ చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్లారు. అప్పటికి సుధాకర్ ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీసులో ఫైలులో పడి కొట్టుకుంటున్నాడు. కాంతమ్మ అతని కోసం చూచి చూచి నిద్రపోయింది. పిల్లలంతా ఎలా రండి? తండ్రి గదిలో నుండి ఈ పిలుపు రాగానే హాల్లో ఒక దగ్గరగా కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న పిల్లలు ముగ్గురు భయంతో గజగజలాడారు. మళ్ళీ ఏం అల్లరి పనులు చేశారురా? నాన్నగారు పిలుస్తున్నారు, వెళ్ళండి అంది రాజ్యలక్ష్మి మనసులో భయపడుతూనే. తమ్ముళ్ళిద్దరినీ చెరో చేత్తోనూ దగ్గరగా తీసుకుని నడిపించుకుంటూ రాజారావు గారి గదిలోకి వెళ్ళింది. మనసులో ఏం జరుగుతుందోనని భయపడిపోతూ
తండ్రి కూర్చున్న కుర్చీకి కాస్త దూరంగా నిలబడింది. తమ్ముళ్ళిద్దరూ ముద్దులు మూటకట్టే ముచ్చటైన పసికందులు. బేబీ తన మృదువైన వేళ్లతో చిన్న తమ్ముడి ఉంగరాల జుత్తులోని చిక్కుల్ని మెల్లగా విడదీస్తూ తలదించుకుని ఉంది. కమ్ హియర్. తండ్రి గర్జింపుకి అదిరిపడి ముగ్గురు ముందుకు నడిచారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. భయం పుట్టిస్తుంది. ఆయన ఎదురుగా ఉన్న బల్ల మీద ఒక పక్కగా నీటి రంగుల పెట్టే చిన్న తమ్ముడి పిచ్చిబొమ్మల పుస్తకం ఉంది. ఇంకాస్త ఎడంగా పెద్ద తమ్ముడు బేంబూ స్టెమ్తో తయారు చేసుకున్న బుల్లి మురళి ఉంది. వాడు దానికి ఒక పక్కగా కట్టిన ఎర్రని పట్టుకుచ్చు ఆయన చేతిలో నలుగుతుంది. ఏరా శ్రీ, మురళి తయారు చేశావు, వాయిస్తావు కూడానా? శ్రీకాంత్ మాట్లాడక బిత్తర చూపులు చూస్తున్నాడు. ఆయన గొంతు పెద్దవాళ్ళనే దడదడలాడించేలా ఉంటుంది. మరి ఆ పసివాడి సంగతేం చెప్పాలి? రాస్కేల్, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? ఇటురా. శ్రీకాంత్ అప్పుడే నీళ్లూరుతున్న నేత్రాలు దించుకుని ఆయన దగ్గరగా వెళ్ళాడు. ఆయన వాడి చెయ్యి పట్టి దగ్గరకు లాగి లేత తమలపాకులా ఉన్న అరచేతిలో పేముబెత్తంతో 2 దెబ్బలు వేశాడు. వాడు ఏడుపు దిగమింగుకుని, ఎప్పుడైనా ఇలా చేస్తావా అన్న తండ్రి గద్దింపుకు, చెయ్యను డాడీ అని హీనస్వరంతో జవాబిచ్చాడు. ఇలా రా, దీన్ని 2 ముక్కలు చేసి పడేయి. క్విక్. ఈ ఆదేశం వాడి పసిహృదయానికి ఆఘాతం వంటిది. ఈ పని డాడీయే చేయకూడదు అనుకుంటూ క్షణం ఆలస్యం చేశాడు. ఆయన చేతిలోని సన్నని చురుకైన స్టిక్ బెదిరిస్తూ ఇటూ అటూ కదులుతుంది. మిటకిరించినట్లున్న ఆయన ఎర్రని కళ్ళు పాలక్షుణ్ణి తృతీయ నేత్రంలా ఉన్నాయి. ఆ కళ్ళు చూడగానే శ్రీకాంత్ ఆపాదమస్తకం వణికిపోయాడు. అనిశ్చయంగా చేతిలో పుచ్చుకుని ఉన్న మురళిని పుటుక్కున బలంగా 2 ముక్కలు చేసి కింద పడేశాడు. మురళితో పాటే వాడి పసిహృదయంలో లేలేత చిరువులు తొడుగుతున్న కళాపిపాస విరిగి మొక్కలైపోయింది. తొలిసారిగా వాడి కళ్ళల్లో తండ్రి పట్ల నిరసన, ద్వేషం తళుక్కున మెరిసి మాయమయ్యాయి. ఒరే చిన్ని, నువ్విలారా. చిన్ని అక్క చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. బేబీ చేతిలో వాడి బుల్లి చెయ్యి తుఫాను గాలిలో లేత తీగ మాదిరిగా కదిలిపోతుంది. బేబీ స్థితి అలాగే ఉంది. కాస్త పెద్దవాడు కనుక స్త్రీని దండిస్తే ఆపుకోగలిగింది. చిన్నీని దండిస్తే తను సహించగలదా? చిన్ని అమ్మని బ్రతిమాలి మారం చేసి కొనుక్కున్న రంగులన్నీ ఇన్ని నీళ్లు కలిపి కాకి ఈక బ్రష్గా చేసి తెల్ల కాగితం మీద వసంతం చల్లినట్టుగా కలగా పులకంగా పూసి పడేశాడు. అలాంటి కళాఖండాన్ని ఒకదానికొకటి ట్వైన్ దారంతో కలిపి ముడివేసినవి చాలానే ఉన్నాయి. నాన్న ఆఫీసుకు పోయాక మెట్ల కింద మూలగా చేరి ఎంతో ఆలోచించి తన సృజనాత్మక శక్తినంతా దారపోసి తయారు చేసిన చిన్నారి చిత్రాలవి. బేబీ చటుక్కున చిన్నని తన వెనక్కు తోస్తూ తలదించుకుని బెదురుస్వరంతో, అవన్నీ నేను వేసినవి డాడీ అనగానే వాట్ అంటూ విస్మయంగా తలపంకించాడు. ప్రతి చిత్రానికి కింద వంకర టింకర అక్షరాలతో చిన్ని చిత్రకారుడి నామధేయం చక్కగా కనపడేటట్లు రాసుకున్న సంగతి పాపం బేబీ ఎరుగదు. అమ్మాయి, నేను దేనైనా సహిస్తాను, అబద్ధాన్ని మాత్రం సహించను. చిన్నిని ఈరోజు దండన నుంచి రక్షించటానికి అబద్ధం పలికావు. ఒకసారి అబద్ధమాడితే ఇక జీవితంలో ఎన్నైనా పచ్చి అబద్ధాలను సునాయాసంగా చెప్పేయగలవు. వాణ్ణి సమర్థించటం, వాడి తప్పు దాచిపెట్టి నీ మీద వేసుకుని వాడి భవిష్యత్తును దిద్దలేవు. వాణ్ణొక బడుద్దాయుగా తయారు చేయటం వలన నీ తమ్ముడు బాగుపడడు. సరే, నీ విషయం తర్వాత. ఇలా రావై చిత్రకారుడా. చిన్ని ధైర్యస్తుడై డాడీ అక్కేను తన్ని గురించే తిట్టాడని అనక బాగా కొడతాడని వాడికి తెలిసింది. వీరుడిలా తల ఎత్తి చిట్టి చేతులలో రేకిన క్రాఫ్ సర్దుకుంటూ, ఎస్ డాడీ. వాడ అనటంలో కురిపించిన మధురం ఆయనకేమాత్రం మృదు హృదయమన్నా పునీతుణ్ణి చేసేదే. ఏరా, నువ్వు ఆర్టిస్ట్ అవుతావా? తిండి లేక గుడ్డ లేక కాన్వాస్ రంగులు కొనుక్కోవటానికి ధనికులను ఆశ్రయించి బిచ్చమెత్తే కళాకారుడివి అవుతావురా? చూడరా, నువ్వు బాగా చదువుకోవాలి. నేటి దేశానికి సమాజానికి పనికి వచ్చే పెద్ద టెక్నికల్ కోర్సు చదవాలి. నువ్వు గీయవలసినవి ఈ పిచ్చి గీతలు, వెర్రి రంగులు కాదురా వెధవా. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నమూనాలు గీయాలిరా, కట్టించాలిరా, తెలిసిందా? ఇంకెప్పుడైనా ఇలా చేశావో డొక్క చీరేస్తాను రాస్కెల్. చిన్నవాడివని కనికరిస్తుంటే పెంకితనం చేస్తావా? పో, నేను లెమ్మనే వరకు గోడ కుర్చీ వేయి. గోడ కుర్చీ వేయమంటే చిన్నీకి చచ్చే భయం. మోకాళ్ళు పట్టుకుని రోజంతా నిలవనియదు. ఎండలో నించోమన్నా బాగుండేది. కాసేపు ఈ కాలు కాసేపు ఆ కాలు మార్చుకుంటే సరిపోతుంది.
అక్క ఎవరూ చూడకుండా చెప్పులు కూడా పడేస్తుంది. ఈ గోడ కూర్చి తగిన బాధే. చెప్పేది నీకే అన్న గద్దింపులకి ఉలిక్కిపడి చిన్ని గోడ కుర్చీ వేశాడు. ఏమ్మా, తమ్ముళ్ళ మీద ప్రేమ చూపించే విధం ఇదేనా? పెద్దలు పిల్లలకు ఇవ్వవలసింది చాతకాని ముద్దులు, చవటులుగా తయారు చేసే వెర్రి ప్రేమ కాదు. సరైన శిక్షణ, కాలానుగుణమైన చక్కని విద్య. నీ తమ్ముడు కళాకారుడై కళల్లో, ఊహల్లో నివసిస్తూ మంచి విద్య లేక, సంఘంలో సరైన స్థానాన్ని కొనివ్వగల ధనం లేక, భవిష్యత్తులో ఎందుకు పనికిరాని వాడుగా తయారైతే చూచి భరించగలవా? వీడు ఈ శ్రీకాంత్ పెద్దవాడు, రేపు పెరిగి పెద్దవాడై మన ఇంటి గౌరవం నిలబెట్టవలసిన వాడు. ఇలా బాధ్యత తెలుసుకోక కూని రాగాలు తీసుకుంటూ సంగీతారాధన చేస్తాడా? చదివే లక్ష్యంగా మరో దృష్టి లేకుండా కృషి చేయవలసిన కుర్రాడు మురళి వాయిస్తూ కాలం వెళ్ళతీస్తానంటే నా ఆస్తి, స్వార్జితమైన ఆస్తి, హోదా వీడికి ఇస్తానా? చస్తే ఇవ్వను. నా ఆశయాలు నెరవేర్చేవారే నా పిల్లలు. మీ అమ్మ, నువ్వు వీళ్ళిద్దరినీ అమితంగా గారం చేసి ఇలా తయారు చేస్తున్నారు. గుర్తుంచుకో, రేపు భవిష్యత్తులో వీళ్ళేమాత్రం ఓడిపోయినా మీ శిక్షణ పెంపకం సరిగా లేకపోవటమే. ఇది మొదటి తప్పు కింద వదిలేస్తున్నాను. ఇక ముందు ఇలా జరిగితే క్షమించేది లేదు. నడి రోడ్డు మీదకి గెంటుతాను. అప్పుడు తెలుస్తుంది జీవితానికి ఏది ముఖ్యమో. ఇంతసేపు బేబీ దించిన తల పైకెత్తలేదు. ఒత్తైన క్రాఫు పైన గిరగిరా తిరుగుతున్న ఫ్యాను గాలికి చెదిరి నుదిటిపైన పడి చికాకు కలిగిస్తున్నా సరిచేసుకునే సాహసం కూడా లేదు. గుండెల నిండా గట్టిగా ఊపిరి తీసుకుని కాస్త అలా కదలటానికి కూడా ధైర్యం లేక రాతి బొమ్మలా నిలబడింది. మరి ప్రస్తుత పరిస్థితిలో ఆ అమ్మాయి ప్రతి చలనము, హావాభావ ప్రదర్శన తండ్రిని ధిక్కరించినట్లే కదా. ఈ పుస్తకం ఎవరిది? ఒక్కసారిగా ముగ్గురు తుల్లిపడి తండ్రి చేతిలో ఉన్న నోట్బుక్ వంక ఆతృతగా కంగారుగా చూశారు. ఆయన మగపిల్లలిద్దరినీ ఉద్దేశిస్తూ, మీది కాదు, నాకు తెలుసు. ఇది బేబీది, అవునా? ఆయన కళ్ళు సూదంటురాళ్లలా పదునుగా కూతురి కళ్ళల్లో దేన్నో పరిశీలించబోయాయి. కానీ టక్కున రెండు కళ్ళని విశాలమైన రెప్పల రక్షణలో దాచేసింది బేబీ. అమ్మాయి, హీరోయిజం, హీరో వర్షిప్, ఆరాధన ఇవన్నీ పాతకాలపు మాటలు. డబ్బు కోసం నానా వెర్రివేషాలు వేసే ఆ సినిమా నాయకులలో నిజమైన హీరోయిజం ఉందనుకుంటావు. ఈ ఆలోచన వృద్ధిలోకి రావాల్సిన ఆడపిల్లకు రావాల్సినది కాదు. నీ నోట్బుక్లో ఈ హీరో ఫోటో ఉండటం నేను సహించను. ఆమె అభిమాన చిత్ర కథానాయకుని ఫోటో ఎవరికీ తెలియకుండా తెప్పించుకున్నది. శతస్రభిద్రాలై డస్ట్బిన్లో పడిపోయింది. నీ కాలేజీ ఫీజు, బస్సుకి, నీ ఇతర ఖర్చులకు ఎంత వెచ్చిస్తున్నానో తెలుసా? నిన్ను కేవలం ఒక సామాన్యమైన ఆడపిల్లలాగా తయారు చేయటం ఇష్టం లేక ఇతరులకు ప్రవేశం కూడా లభించని కాలేజీలో చేర్పించాను. 100కి 1 ఆడపిల్లకు కూడా ఈ అవకాశం లభించదు. కానీ నీ చదువు ఇది. నిన్ను బయటకు పంపటం వలన, స్వేచ్ఛగా వదలటం వలన జరిగిన అనర్థం ఇది. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? శ్రీకాంత్ రఘు కళ్ళింత చేసుకుని తండ్రి అక్కను బాగా తంతాడని భయపడుతూ చూడసాగారు. నువ్వింక రేపటి నుంచి కాలేజీ మానేయి. ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టిస్తాను. బుద్ధిగా చదువుకో. నువ్వెవరి పిల్లవో నిరంతరం గుర్తుంచుకో. ఇవి మాటలు కావు. ఒక్కసారిగా ఆమె నడినెత్తిన పడిన పిడుగులు ఇంతకన్నా శారీరకమైన ఏ శిక్ష విధించినా ఎంతో చిన్నదిగా భావించేది. ఈ 4 గోడల బందికానాలో నుంచి ఆ కొన్ని గంటలైనా స్వేచ్ఛ లభించేది. ఇక ఆ అవకాశం లేదు. తను పూర్తిగా పంజరబద్దురాలు కాబోతుంది. కాలేజీ మార్పించవద్దని తండ్రిని బ్రతిమాలుకొమ్మని, ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయనని, క్షమించమని కోరమని, లేకపోతే ఎదురు తిరగమని లోపల అంతరాత్మ ఎంత మదన పెట్టినా ఒక్క ముక్క పెదవి దాటి రాలేదు. ఎంతసేపు అవతల గదిలో పరదాల వెనకాల ఏమీ చెయ్యలేక బాధపడుతూ ఊరికే అటూ ఇటూ తిరుగుతుంది రాజ్యలక్ష్మి. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో అవతల గదిలో రాజారావు పిల్లలకు చేస్తున్న బోధ, మందలింపులు అక్షరం పొల్లుపోకుండా ఆమెకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె ఇటు తన పిల్లల చేత మనసులను, మెత్తని ఊహల్ని విరిచేయనూ లేదు. అటు భర్త నిరంకుశ విధానాన్ని అడ్డుకోనూ లేదు. కేవలం పుస్తకాలు, పరీక్ష విషయాలు, వైజ్ఞానిక విషయాలు తప్ప మరో విషయం పిల్లలకు తెలిస్తే వాళ్ళిక బాగుపడరు అనే భర్త వాదనను ఆవిడ ఏ విధంగానూ ఖండించలేదు. పిల్లలకి కావలసిన మానసిక వికాసం కలగటం లేదని మనసుకు తట్టినా పైకి అనే ధైర్యం లేదు. వాళ్ళని నవమాసాలు మోసి కష్టపడి కనటమైతే కన్నది కానీ పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే శక్తి, బాగోగులు చూసే బాధ్యత పూర్తిగా తండ్రివిగానే ఉన్నాయి. అందువల్ల ఈ విషయంలో ఆమె ఏమీ కల్పించుకోదు. తండ్రి వెళ్ళిపోయాక పిల్లల్ని అక్కున చేర్చుకుని లాలనగా తల నిమురుతూ,
నాన్నగారి మాటకు ఎదురు చెప్పకూడదు బాబు అని మాత్రం చెప్తుంది. పిల్లలు చేసిన అపరాధాలకు దండన విధించి ఎప్పటిలాగానే చెప్పవలసింది చెప్పి డైనింగ్ రూంలోకి వచ్చి భోజనానికి కూర్చున్నారు రాజారావు గారు. రాజ్యలక్ష్మి కాస్త దూరంలో నిలబడి ఎన్నో సంవత్సరాల నుండి యజమానిని సేవిస్తున్న సేవకురాలిలా వినయంగా కావలసినవి అడగవలసిన పని లేకుండానే సమకూరుస్తుంది. అత్యంత శ్రద్ధాశక్తులతో నిండి ఉండవలసిన ఆవిడ వదనం ఈరోజు కాస్త చిన్నపోయి పేలవంగా ఉంది. ఏమరపాటున పెరుగు వడ్డిస్తూ చాలు అన్నట్లు చేత్తో వారించిన ఇంకో గరిట పోసేసింది. ఆయన చురుక్కుమనేలా భార్య ముఖంలోకి చూసి అన్నారు. భోజనం పూర్తి చేసుకుని సింక్లో వాష్ చేసుకుంటుంటే ఆవిడ టవల్ పుచ్చుకుని ఉంది. కాస్త గొంతు సవరించుకుని ఆలస్యం చేస్తే తెచ్చుకున్న ధైర్యం ఎక్కడ పోతుందోనని, చిన్నపిల్ల తెలియక పొరపాటు చేసింది, కాలేజీ మాన్పిస్తే చదువు పాడవుతుంది అంది అప్పచెప్తున్నట్లు. టవల్ అందుకుంటూ ఒక్కసారి తీక్షణంగా భార్య ముఖంలోకి చూసి, ఓహో, కూతురు తరపున సిఫార్సు చేస్తున్నారా? ఆడపిల్ల మంచి చెడు కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తల్లిదని తెలుసా? అది ఏం చేస్తుంది, ఎలా చదువుతుంది, స్నేహితులు ఎలాంటివారు, దాని ఆలోచనలు ఎలా పోతున్నాయి అని తెలుసుకుని సరిదిద్దుకోవలసిన జ్ఞానం లేకపోయినా సిగ్గులేక మాట్లాడతావా? కాలేజీ మాన్పిస్తే చదువేం పాడవదు, కానీ పంపితే పిల్ల పాడవుతుంది, తెలిసిందా అని హూంకరించేసరికి ఆవిడ వంచిన తల ఎత్తలేదు. ఆయన అలా వెళ్ళగానే దీర్ఘంగా నిట్టూర్చి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది. తండ్రి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినట్లు కారు శబ్దం వల్ల తెలుసుకుని పిల్లలంతా ఒక దగ్గర చేరారు. అక్క, డాడీ నిన్ను కాలేజీకి పంపరా? చిన్ని జాలిగా అడిగాడు. చిన్ని అంటూ ఏదోలా నవ్వింది బేబీ. నాన్నగారి మాట శిలాశాసనంలా, అందులో నిజం అబద్ధమని రెండూ ఉండవు. ఇక నా చదువు ఇంట్లోనే అంది ఏదో ఆలోచిస్తూ. తమ్ముళ్ళిద్దరికీ మనసులో దిగులుగా ఉంది. ప్రతిరోజు అక్క తమని కాన్వెంటులో దించి తను కాలేజీకి పోతుంది. త్రోవ పొడుగున ఆమె ఆ చిన్నారి హృదయాలను పులకింపచేసే తీయని అల్లిబిల్లి కబుర్లెన్నో చెప్తుంది. కఠిన నియమాలతోనూ గంభీరతతోనూ నిండి ఉండే ఆ వాతావరణంలో ఆ పసివాళ్ల హృదయాలను రంజింపచేసేది అక్క ప్రేమానురాగమే. బేబీ మనసు విప్పి తమ్ముళ్లతో కబుర్లు చెప్పలేకపోయింది. అత్యంత భారమైన మనసు ఒంటరితనాన్ని కోరుతుండగా తన గదిలోకి పోయి మంచం మీద వాలిపోయింది. తలగడలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తను ఏడవవలసిన పని ఏముంది? కాలేజీకి పోయినా తను ఆయన కఠిన నియమాలను పాటిస్తూ ఎందుకు పనికిరాని ఆ సైన్స్ లెక్కలు చదవవలసిందే. తండ్రి పట్ల వ్యతిరేక భావాలేమీ మనసులో చోటు చేసుకోసాగాయి. కళని గౌరవించని మనిషి ఒక మనిషేనా? ఎంతసేపు ఫ్యాక్టరీ, యంత్రాలు, ఉత్పాదన అంటూ ఆయన మరమనిషిలా తయారైనట్లున్నాడు నిరసనగా అనుకుంది. బేబీ, భోజనానికి రమ్మా అంటూ తల్లి రాగానే బేబీ లేచి కూర్చుంది. ఎర్రబడి ఉబ్బి ఉన్న కళ్ళు ఆవిడని పిచ్చిగా చూచాయి. విన్నావా రాజావారు గారి తీర్పు? కూతురి ధోరణికి చకితురాలై, ఏమిటా మాటలు? తప్పు కదూ? ఏమిటి తప్పు? అసలు ముందు నేను చేసిన తప్పేమిటో చెప్పు. ఆ సినిమా మనిషి ఫోటో ఎందుకు నీకు? బుద్ధిగా చదువుకోవలసిన వయసులో ఎందుకా పనులు? ఒక కళాకారుని గౌరవించటం తప్పమ్మా. గాంధీ, నెహ్రూ మొదలైన మహానాయకుల్ని అందరూ గౌరవించటం లేదు. వాళ్ళ ఫోటోలు పూజా మందిరంలో ఉంచి ఆరాధించటం లేదు. అది ఇది ఒక్కటేనా? ఏమిటి తేడా? వాళ్ళు దేశాన్ని ఉత్తేజపరిచి దాస్యం నుంచి విడిపించిన రాజకీయ నాయకులు. ఈయన జాతిని జాగృతం చేసే కళాకారుడు. కావచ్చునమ్మా, నాన్నగారికి ఇష్టం లేని పని చేయకూడదు బేబీ. అయితే నాన్నగారికి ఇష్టం లేని ఏ పని చేయకూడదన్నమాట. రేపు నువ్వు తిండి తినటం ఇష్టం లేదు, మానేయమంటే మానేయాలి. గాలి పీల్చటం ఇష్టం లేదంటే ముందు నువ్వు నోరు మూస్తావా లేదా? బేబీ ఉక్రోషంతో పట్టలేని ఆవేశంతో వాదిస్తుంటే తల్లి కోపిస్తూ అరిచింది. మోస్తాను, ముయికేం చేస్తాను? ఆయన నిరంకుశుడు. పెదవి కదిపే సాహసం మానవ మాతృలకుండదు. నీ దగ్గర కూడా చెప్పుకోవటానికి లేదు. ఆవేశం అసహాయంగా మారి ఆమె గొంతు వణికింది. ఇది నాకు శిక్ష అనుకుంటున్నాడాయన. ప్రత్యేకించి ఈయన నన్ను శిక్షించవలసిన పని లేదమ్మా. ఈ ఇంట్లో ఆడపిల్లగా జన్మనించి భగవంతుడేనాడు నన్ను శిక్షించాడు. రాజ్యలక్ష్మి ఇక ఊరుకోలేక బేబీని దగ్గరికి లాక్కుంది. లాలనగా చుబుకాన్ని పట్టి చెక్కిళ్లను తడిపివేస్తూ ఉన్న కన్నీటి దారాలను తన కొంగుతో మెల్లగా తుడుస్తూ, తప్పమ్మా, అలా అనకూడదు. తల్లిదండ్రులేం చేసినా పిల్లల క్షేమం కోరే చేస్తారు.
నాన్నగారు పైకి కఠినంగా కనిపించిన హృదయం మంచిదమ్మా. ఆయనకెప్పుడూ మీ మీదే ధ్యాస. మీరు చక్కగా చదువుకుని పెరిగి పెద్దవారై వృద్ధిలోకి రావాలని ఆయన కోరిక. మిమ్మల్ని కొట్టినా తిట్టినా ఆ ధ్యేయంతోనే కానీ మీ మీద కోపం ఏమాత్రం ఉండదు. చిన్నపిల్లలు చెప్పకపోతే మీకు తెలియదని కాస్త కటువుగా చెప్పారు. మెత్తని అనురాగపూరిత స్వరంతో ఆమె బేబీని ఒడిలోకి తీసుకుని అనునయించింది. మరునాటి ఉదయం బేబీ కాలేజీకి పోవటానికి తయారు కాలేదు. శ్రీకాంత్ని రఘుని నౌకరు కారులో కాన్వెంటుకు తీసుకువెళ్లాడు. పోర్టికోలో డాలియా పూలకుండీల దగ్గర నించుని కారు దూరమయ్యే వరకు చూచింది. అంతరంగపు పొరలను చీల్చుకుని గాఢ విశ్వాసం వెలువడింది. పసితనం అమాయకత్వం వదలని ఆమె నీలినేత్రాల్లో నిండిన నీరు గాలికి కదిలి బుగ్గల మీద రాలింది. అమ్మాయి గారు, నాన్నగారు పిలుస్తుండారు. మెత్తని వేళ్లతో బుగ్గల మీదకు జారిన నీటి చుక్కల్ని నౌకరుకు అగుపించకుండా తుడుచుకుంది బేబీ. బరువెక్కిన గుండెలతో తండ్రి గదిలోకి వెళ్ళింది. సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్న ఆంగ్లో ఇండియన్ యువతిని చూస్తూనే గ్రహించింది ఆమె తన టీచర్ అని. తండ్రి తనను ఆమెకు పరిచయం చేస్తూ, షీ ఈజ్ మై డాటర్. చూడండి టీచర్, ఈ వయసు మనసుని కలలో నింపి మనిషి చేత తప్పటడుగులు వేయిస్తుంది. మా బేబీ మీద వయసు ప్రభావం పడకూడదని నా కోరిక. వంశగౌరవం, మా కీర్తి పెంపొందించే విధంగా ఆమె తెలివిని మనసుని తీర్చిదిద్దాలి. సైంటిఫిక్ నాలెడ్జి, వర్లెట్లీ నాలెడ్జి బాగా నేర్పించాలి మీరు అని ఇంగ్లీష్లో టీచర్కి చెప్పాడు. ఆమె ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని శిష్యురాలిని చిరునవ్వుతో పలకరిస్తూ, కమాన్ మై గర్ల్, షో మీ యువర్ రూమ్ అంది తీయని గొంతుతో. గంభీరమైన ముఖముద్రతో మౌనంగా ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళింది బేబీ. ఉదయం ఆహ్లాదకరంగా ఉంది. చల్లని వాయువు సూర్యకిరణాలలోని వేడిని లాక్కుని సుఖాన్ని కలిగిస్తుంది. సుధాకర్, శర్మ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. సుధాకర్ దృష్టిని ఒక దృశ్యం ఆకట్టుకుంది. ఇంకా తలుపులు తెరవని చౌక దుకాణం ముందు చాంతాడులా పొడుగ్గా క్యూ చేరి ఉంది. చేతిలో కార్డుతో పెద్ద పెద్ద సంచులతో చిన్న పెద్ద ఎంతోమంది అక్కడ నుంచుని దుకాణం తెరిచే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. త్వర త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి క్యూలో చేరుతున్న 10-12 సంవత్సరాల కుర్రవాణ్ణి చూసి సుధాకర్ మనసెందుకో వెలువెల్లాడింది. ఈ వయసులో ఉన్న ధనవంతుల ముద్దు బిడ్డలు ఆ సమయానికి ఇంకా నిద్రలేవరు. వాడి చిరిగిన వదులులాగు, అస్తవ్యస్తమైన మాసిన చొక్కా, సంస్కారం లేని జుట్టు ఏ ధనుకుల ఇంట్లోనో పని కుర్రాడేమో వాడికేసి చూడలేడు, చూడకుండా ఉండలేడు. ఏమిటోయ్, కాస్త అడుగెయ్యి. అయ్యర్ హోటల్లో సాంబారు అయిపోయేంత వరకు రావా ఏం అన్నాడు శర్మ. శర్మ, ఈ దేశం ఎక్కడికి పోతుంది? ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎన్ని పథకాలు నిర్మించినా ఇంకా బడుగు ప్రజలు ఎందుకు అధోగతిలో ఉంటున్నారంటావు అని బరువుగా ప్రశ్నించాడు. శర్మ సుధాకర్ని ఒక వెర్రివాడిని చూసినట్లు చూచాడు. సుధా, ఈ విషయాల్లో దిగితే బయటపడలేం. దేశమెల్లా పోతే మనకేం? అది నాయకుల పని, దేశాన్ని నడిపించటం. కాదు శర్మ, అలాని మనం ఎలా ఊరుకోగలం? ప్రభుత్వం మీద, ఆశయాల మీద ఎన్నెన్నో ఆశలు పెంచుకుని ప్రణాళికల్లో ప్రగతి లభిస్తుందని, మంచి రోజు వస్తుందని ఆశతో ఎదురుచూచే పేద ప్రజలకు మనం ఏం చేయగలం? మనం చేయగలిగింది ఒకటే, దేశాన్ని అధోగతికి లాక్కుపోయే ప్రబుద్ధుల జాబితాలో చేరకుండా ఉండటమే. నిజమే. అంతకన్నా ఒక సామాన్య మానవుడు, కనీసం ఎమ్మెల్యే అయినా కానీ ఒక అనామక పౌరుడు, ఒక సామాన్య ఉద్యోగి ఏం చేయగలడు? స్పందించే గుండె ఉంది కనుక నిట్టూర్చగలడు, వివేకం ఉంది కనుక ఆలోచించగలడు. వాళ్ళిద్దరూ ఆఫీసులో అడుగుపెట్టేసరికి నర్సయ్య బృందం ఏదో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. జనరల్ సెక్రటరీ నుండి కామయ్యకు రిప్లై వచ్చింది. మీరు చెప్పినట్లే చేయమన్నారు తప్ప మన మీద ఉంచుకుని గోల చేయటం మంచిది కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పనిలో ఏమరపాటు, అశ్రద్ధ ఏమాత్రం తగవని, అలా చేస్తే వచ్చే పర్యవసానాలకు యూనియన్ ఏమీ చర్య తీసుకోలేదని, యూనియన్ సిద్ధాంతాన్ని, ఆశయాలను అర్థం చేసుకుని న్యాయం కోసమే ఉపయోగించుకోవాల్సిందని అన్నారు చెప్పాడు నర్సయ్య. సుధాకర్ తను చదివి కామయ్యకు ఒక కాఫీ ఇచ్చాడు. ఇంకొకటి ఫైల్లో భద్రపరిచాడు. అతని మౌనం పొగరులా, గాంభీర్యం నిర్లక్ష్యంలా కనిపిస్తుంది కామయ్యకు. అతడు లోలోపల రగిలిపోతున్నాడు. అతని ద్వేషానికి కారణముంది. సుధాకర్కి ముందు కామయ్య సెక్రటరీగా ఉన్నాడు. అతని వల్ల ఏ ఒక్క మంచి పని జరగకపోగా మరిన్ని సమస్యలు వచ్చి పడటంతో అంతా కలిసి సుధాకర్ని ఎన్నుకున్నారు. సుధాకర్ తన మంచితనంతో, తెలివితేటలతో తగిన గుర్తింపు సంపాదించుకోవటంతో అతనికి పట్టరాని ఈర్ష్య పెరిగిపోతుంది. తమ సెక్షన్ చీఫ్
మిగతా అధికారులందరూ కూడా అతడంటే మంచి వర్కర్ అని గౌరవం చూపిస్తున్నారు. అదీ కాక సుధాకర్కి అందరికంటే సీనియారిటీ క్వాలిఫికేషన్ ఉండబట్టి రేపో మాపో నెక్స్ట్ పోస్టులకి ప్రమోట్ కాబోతున్నాడు. ఇలాంటి కొన్ని కారణాల వలన కొందరు తోటి ఉద్యోగులు అతడంటే ఈర్ష్యపడుతుంటారు. ఈ మధ్య రాజావారు గారి పర్సనల్ సెక్రటరీ అని, దత్తపుత్రుడని ఇంకేవో పేర్లు పెట్టి వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళ విమర్శలకు నొచ్చుకున్నా తరచూ వాళ్ళ అమాయకత్వానికి తనలో నవ్వుకుంటాడు. అందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు, మనకు పని చేయవలసిన సమయాలున్నాయి, అదనంగా ఎందుకు పనిచేయటం అడిగేసింది రాధ ఒకరోజు. సుధాకర్ రాధ వంక తదేకంగా చూశాడు. ఆమె అలా అడుగుతుందని అనుకోలేదు. ఆ రోజు స్కూటర్ రిపేరుకు పోయినందువల్ల సుధాకర్ ఇంటికి పోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. దగ్గరలోనే ఉన్న స్నేహితురాల్ని కలుసుకోవటానికి ఆఫీసు కాగానే వెళ్ళి 7 గంటల ప్రాంతంలో అదే బస్సు స్టాప్లో తాను వచ్చి నుంచుంది. సుధాకర్ ఆఫీసు నుంచి అప్పటిదాకా పనిచేసి వస్తున్నాడని చూడగానే అనుకుంది. సుధాకర్ ఆమెను చూడగానే స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వాడు. రాధ కూడా నవ్వి, ఆఫీసు నుండేనా అంది ఊరుకోకుండా. రేగిన నొక్కుల జుట్టు సర్దుకుంటూ, అవునండి, రాజారావు గారు కాస్త కాంప్లికేటెడ్ వర్క్ అప్పగించారు. ఈ రోజుతో అయిపోతుందిలేండి, రేపు స్టేట్మెంట్ టైప్ చేయాలి. ఈరోజే కాసేపు కూర్చుని చేయమని రిక్వెస్ట్ చేద్దామనుకున్నాను, మళ్ళీ మీరేమంటారోనని. రాధ ఇక ఊరుకోలేక అతన్ని అందరూ ఎలా విమర్శిస్తున్నది చెప్పింది. ఇతరులు చేసే పనిని మంచిగా అర్థం చేసుకోలేక చెడుగా విమర్శించటం మానవ నైజం. మనం చేస్తున్నది చెడ్డ పని కానప్పుడు, మనకు కానీ ఇతరులకు కానీ ఆ పని వల్ల హాని అపకారం ఏమీ లేనప్పుడు ఇతరులను విమర్శిస్తారని బాధపడవలసింది లేదు. అతని మాటల్లో దృఢత్వం ఆమెను క్షణం ఆలోచనలో ఉంచాయి. అదే మీకు నియమించబడిన వేళలో చేసుకోవచ్చుగా. అంటే మీ ఉద్దేశం నాకు నియమించబడిన పని వేళలో నేను సోమరిగా ఖాళీగా కూర్చుండి ఎవరి మెప్పుదల కోసమో తర్వాత పని చేస్తున్నాననా? అతడిలా సూటిగా అడిగేసరికి ఆమె కాస్త తడబడింది. అని నేననలేదు. చూడండి మిస్ రాధ గారు, ఒక్కొక్కసారి అత్యవసరమైన బాధ్యత తటస్థించినప్పుడు మన సమయాన్ని కొంత అదనంగా వినియోగించక తప్పదు. మీకు రహస్యం చెప్పనా? ఇలా పనిచేయటంతో కొంత నా స్వార్థం కూడా ఉంది. ఏమిటో తెలుసా? అందరిలా పెద్దల మెప్పు పొంది ప్రమోషన్నో ఇంక్రిమెంటో సంపాదించుకోవటం కోసం అనుకుంటున్నారా? కాదండి, పని చేయటంలో నాకేదో ఆనందం లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేస్తుంటే నా వ్యధలు సమస్యలు ఏవి నా దగ్గరికి రావు. నన్ను నేనే మర్చిపోతాను. ఇప్పుడు చూడండి నా గుండెల నిండా ఎన్ని అంటూ చట్టుకున అప్పుడే స్పృహ వచ్చినట్టుగా ఆగిపోయాడు. ఏమిటి తన ఆమె దగ్గర ఇంత మాట్లాడుతున్నాడు? సుధాకర్ అలా ఆగిపోయి చూసేసరికి రాధ రెప్పలార్చక ఇంతలేసి విప్పారి తన నేత్రాలతో అనిర్వచనీయ భావ పరంపర పొంగిపొరలి పోతుండగా నిశ్చలంగా తన వంకే చూస్తుంటే కాస్త కంగారు పడ్డాడు. అంతలోనే మాట మారుస్తూ, ఈ వేళప్పుడు బస్సులు దొరకటం కష్టం అన్నాడు ఏదో మాట్లాడుతున్నట్లు. రాధ కూడా తన ఆలోచనలో తను మునిగి ఉండి అసంకల్పితంగానే తల పగ్గించింది. అతని మాటల్లో పొదిగి ఉన్న ఏదో తెలియని బరువు ఆమెను మనస్కురాల్ని చేసింది. ఏమిటండి, ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఏం మాట్లాడరేం? మరుక్షణంలో మామూలుగా మారిపోయి సామాన్య ధోరణిలో మారిపోయాడు. రాధ ఎక్కవలసిన బస్సు వచ్చింది. క్షమించండి, మిమ్మల్ని నొప్పించానేమో. రాధ ఎల్లాగాని బస్సు ఎక్కింది. సుధాకర్ ఇక బస్సు కోసం ఎదురుచూచే సహనం లేక నడక సాగించాడు. వడ్డించమంటారా బాబు? అతడు స్నానం చేసి రావటం గమనించి కాంతం అడిగింది. వడ్డించి వస్తున్నా అని క్రాఫ్ దువ్వుకుని డైనింగ్ రూంలోకి వచ్చేసరికి అక్కడ బల్ల మీద ప్లేట్లో తనకు మాత్రమే వడ్డించి ఉండటం చూచి, లలితకు వడ్డించలేదేం? లలిత ఏది? ఆ అమ్మాయి గారు క్లబ్లో భోంచేసి వచ్చారండి. ఏదో డిన్నర్ ఉందట. అలాగా అని మాత్రం పలికి తను భోజనం పూర్తి చేసి వెళ్ళాడు. లలిత నిద్రపోవటం లేదు. ఏదో పుస్తకం తెరిచి ఒడిలో ఉంచుకుని మంచం తలాపి దిగ్గున ఆనుకుని కూర్చుంది. ఈరోజు క్లబ్లో జరిగిన సంఘటన ఆమె మనసులో పనిచేస్తుంది. సాయంత్రం తను జానకి షటిల్ కాక్ ఆడుకుంటున్నారు. అప్పుడే కారులో వచ్చాడు జానకీదేవి తమ్ముడు. హలో మేడం, హౌ డు యు డు అని తనను పలకరించాడు చనువుగా. తను స్నేహంగా నవ్వి ఫైన్ అంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. పిక్చర్కి బుక్ చేశాను, నీకు నాకు నా ఫ్రెండ్స్కి. తీరా వాడికి ఏదో ఎంగేజ్మెంట్ ఉందని మానుకున్నాడు. పోనీ మనం పోవచ్చు కదా అని అంటూ ఆగి భావగర్భితంగా తనకేసి చూచాడు.
బ్యాట్తో బాల్ని ఊరికే అలల్లా గాలిలో ఎగరవేస్తున్న తన ముఖం ఎర్రబడింది. ఏం లలిత, పోదామా అంది జానకి. ఆవిడకు సినిమాలంటే తగని పిచ్చి. మీరు వెళ్ళండి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, ఇంటికి పోతాను అంది తన మాట అనగానే అతడందుకుని ఎంతో ఆదుర్ద వ్యక్తపరుస్తూ, అరే తలనొప్పి ఏమిటండి, ఏదైనా మెడిసిన్ వాడారా లేదా? ఉండండి, నేను వెళ్ళి తెస్తాను అన్నాడు హడావిడిగా. తనకి ఏదోలా అనిపించింది. అబ్బే ఏం పర్వాలేదులండి, ఏదో కాస్త అలసట వల్ల అంతే అంది ఇబ్బందిగా. తమ్ముడు తన విషయంలో అనవసరమైన అతి చనువు తీసుకుంటున్నాడని గ్రహించినట్లుంది జానకి. ఏం లలిత, తలనొప్పిగా ఉందన్నావు, డిన్నర్కి ఉంటావా, ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళమంటావా అని అడిగింది. మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగి వెడతాను అనేసి రజనితో గేమ్ స్టార్ట్ చేసింది. తర్వాత వెళ్ళిపోతూ ఎంతో నిష్ఠూరంగా అతడు చూచిన చూపుకు తన గుండెలు దడదడలాడాయి. అతని ప్రవర్తనలో ఏదో అతిధూరని, చూపుల్లో ఏదో అసహజమైన విపరీత భావం తనని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచిస్తుంది. తాను ఒక పుస్తకం తీసుకుని లలిత పక్కనే చేరుతూ, ఏమిటి మేడం ఆలోచన ప్రశ్నించాడు నవ్వుతూ. ఏమి లేదు సుధా, ఏమీ తోచటం లేదు, సామెత ఉందిగా, ఐడిల్ మాన్స్ బ్రెయిన్ ఈజీ అని. లలిత సుధా అని పిలిచేసరికి నిలువెల్లా పులకరించాడు. పెళ్లికి పూర్వం లలిత తనని అలాగే పిలిచేది. తన్మయంగా ఆమె వంక చూస్తూ అనుకున్నాడు, నిన్ను నన్ను చేరువ కానీయకుండా ఏదో తెర అడ్డు వస్తుంది, కానీ నీ ప్రేమ నాకు తెలియదు. తోచడం లేదన్నావు, పిక్చర్కి పోదాం పదా. ఆమె చేతిని తన గుప్పెట్లో బిగించి గాజులు సవరిస్తూ ప్రతిపాదించాడు. వద్దు, మంచి కబుర్లు చెప్పు అంది బడలికగా తన్ని పక్కనే వాలిపోతూ. మరీ అంత దూరంగా ఉంటే కబుర్లు వినిపించవు, అంత రహస్యంగా ఏమీ చెప్పనక్కర్లేదు, అందులోనే ఉంది అందమంతా. చెప్పవలసిన కబుర్లు మర్చిపోకుండా త్వరగా రావాలి అంటూ ఆమెను బలంగా దగ్గరకు లాక్కున్నాడు. లలిత పువ్వుల అతని గుండెల మీదకి వచ్చి పడింది. చాలే ఊరుకో అని విసురుగా లేవబోయింది. నువ్వేం కబుర్లు చెప్పక్కర్లేదు అంటూ సుధాకర్ ఆమె చిటపటలాడుతున్న ముఖాన్ని దోసిట్లో పొదివి పుచ్చుకుని లలిత అన్నాడు. అతని పెదవులు ఆమె ముఖం మీద పారాడుతున్నాయి. నిండైన కౌగిలిలోకి ఆమెను లాక్కుని బొద్దురాల్ని చెయ్యాలని అతని చేతులు తొందరపడుతున్నాయి. అతని కన్నుల అరమోడుపులై ఊర్పులు తీవ్రంగా వస్తున్నాయి. పువ్వుల మీద రాలిపడుతున్న జడివానల ముద్దుల వర్షం ఆమె ముద్దుమోమును తడిపివేస్తుంది. ఇంకా ఇంకా లాక్కుని గుండె లోతుల్లో దాచుకోవాలని అతని ఆరాటం. లలిత శరీరం ఒక మధుర భావనలా అతనిలో ఒదిగిపోతుంది. ఆమెకే తెలియని విధంగా ఆమె శరీరంలోని ప్రతి అణువు అతని స్పర్శకు మీటిన తీగల రాగాలు పోతూ ప్రతిస్పందిస్తుంది. ఆమె కన్నుల అరమోడ్పులై అరవిచ్చిన పెదవులతని పేరును తీయగా ఉచ్చరిస్తున్నాయి. కాలింగ్ బజర్ బయ్యన మోగింది. ఇద్దరూ తుల్లిపడ్డారు. సుధాకర్ ఆమెను మరింతగా పెనవేసుకుపోతూ, అబ్బా లలిత అని గొణిగాడు. బజర్ మళ్ళీ మోగింది. లలిత అతన్ని విదిలించుకుని లేచింది. చెదిరిన పెయ్యద సవరించుకుని లైటు వేసింది. చెప్పలేని నిరుత్సాహం ఆవరించగా వచ్చింది. ఎవరో వేళకాని వేళ వచ్చి తన ఆనందాన్ని పాడు చేశారు అనుకున్నాడు. ఎవరో రాజారావు గారట అంది లలిత లోపలికి వచ్చి. సుధాకర్, రాజారావు గారా అని ఆశ్చర్యపోతూ ఎగిరి కూర్చున్నారు. షర్టు సరిచేసుకుంటూ త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. అంతలోనే వెనక్కి వచ్చి, లలిత తలుపులు వేసుకో, కాస్త పని మీద వెడుతున్నాను. లలిత బింకంగా తల ఊపింది. మెల్లగా చెవిలో, త్వరగా వచ్చేస్తాను సరేనా? చెక్కులు మీటి హాల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళిద్దరూ కిందికి దిగి వెళ్ళిపోయారు. లలిత తలుపులు మూసి లోనికి వచ్చింది. చేజారిన మధురానుభవం ఆమె మనసును ఆరాటపరుస్తుంది. మెత్తని పరుపుపై వాలి కళ్ళు మూసుకుంది. దిండును గుండెల కాంచుకుని కళ్ళు మూసుకుని కళ్ళల్లో విహరించసాగింది. సాయంత్రం మామూలు సమయానికి లలిత తయారై క్లబ్బుకి బయలుదేరింది. క్లబ్బుకి పోవటం స్నేహితులతో సరదాగా శరీరం మనసు అలసి విశ్రాంతి తీసుకునే వరకు కాలక్షేపం చేసే ఇంటికి రావటం ఆమె దినచర్యలో ముఖ్య భాగం. ఏదైనా కారణం వల్ల క్లబ్బుకు పోలేకపోతే ఆమెకి ఏమీ తోచదు, మతిపోయినట్లుంటుంది. ఆ రోజు వాతావరణంలాగే ఆమె అంతరంగం కూడా ప్రశాంతంగా ఉంది. హాయిగా నడుచుకుంటూ పోతున్న లలిత అదిరిపడి ఆగింది. ప్రక్కగా ఆగిన కారులోంచి, హలో మేడం అంటూ కిరణ్ దిగాడు. ఇదేమిటి నడిచి వెడుతున్నారేం, క్లబ్కేనా? రండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఆప్యాయత మర్యాద చిలకరిస్తూ ఆర్భాటంగా. లలిత ప్రశాంతత చెదిరిపోయింది. వద్దులేండి దగ్గరేగా అంది ఆగకుండా పోతూనే.
"హ్మ్" అంటూ నిట్టూర్చి కారు వెనక్కి తిప్పుకుని వెళ్ళిపోయాడు కిరణ్. లలిత ఆ రోజు క్లబ్లో కూడా సరదాగా గడపలేకపోయింది. వాళ్ళకి ఏదో నచ్చచెప్పి వచ్చేసింది. కిరణ్ తనపైన శ్రద్ధ కనపరుస్తున్నాడన్న సంగతి గ్రహించిన దగ్గర నుంచి లలిత మనసు పరిపరి విధాలా పోతుంది. లలిత ఆలోచిస్తూనే రిక్షా దిగి డబ్బులిచ్చి లోపలికి పోయింది. బట్టలు కూడా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది. ఈ జీవితానికి అర్థం ఏమిటి? అందం, హోదా అన్నీ ఉండి, సంఘంలో మంచి స్థానంలో ఉండి తను అనుభవిస్తున్న ఆనందం ఏమిటి? ఎంతసేపు క్లబ్బులు, సినిమాలు, షికార్లు వీటితోనే జీవంలోని వసంతం వెళ్ళమారిపోతుంది. ఎప్పుడో చల్లగా శిశిరం ప్రవేశిస్తుంది. తనలోని కోరికల్ని, యవ్వనాన్ని అన్నిటినీ మింగేసి కేవలం ఒక స్మృతిగా మారుస్తుంది. సుధాకర్ని తను కోరి చేసుకుంది. అతడు వద్దంటున్న కొద్దీ పట్టుపట్టి అతడే కావాలని ఏరికోరి తాళి కట్టించుకుంది. అతని అందం, సంస్కారం, తెలివి, చదువు తనే ఆకట్టుకోవాలి. అతనిలో ప్రతి అణువు తనకే స్వంతం కావాలని తపన పడి అతనితో బ్రతుకు ముడివేసుకుంది. అయినా జీవితమంతా వెలితిగానే గడిచిపోతుంది. ఏం కోరి అతన్ని చేసుకుందో తను మాత్రం తనువు మనసు మరిచి అతనిలో లీనం కాలేకపోతుంది. సుధా మాత్రం ఎందుకలా ప్రవర్తిస్తాడు? తన మనసులో ఏముందో చెప్పడు. ఇతరుల మనసులో ఏముందో తెలుసుకోడు. ఎంతసేపు అతని ఉద్యోగం, బాధ్యతలతోటే సరిపోతుంది. అతనంతటా అతనికి ఏ కోరికలు ఉన్నట్లు కనిపించవు. భార్యను తాకటానికి కూడా అనుమతి కోరే భర్త దొరికినందుకు సంతోషించాలో విచారించాలో అర్థం కాదు లలితకు. భార్యల కొంగులు పుచ్చుకు కూడా తిరుగుతూ అల్లరి చేసి విసిగించే భర్తల్ని తను చూచింది. కానీ గంటసేపు ఇంటి పట్టున నిలవకుండా, ఉన్న మాట మంచి లేకుండా కేవలం బాధ్యత మాత్రం తీర్చుకునే మనిషిలో సంవత్సరాల తరబడి గడపడం కష్టంగా ఉంది. తనకి కూడా ఏదో విముఖత్వం కలిగి అతని ప్రేమానురాగాల కోసం పాకులాడాలనిపించటం లేదు. తనెలా ఉంటుందో అతనికి అనవసరం. కేవలం అవతలి వ్యక్తిలోని లోపాల వల్లనే తను పొందవలసిన జీవితానందాన్ని పొందలేకపోతున్నాననుకుంది. ఈరోజు ఆమె మనసు మరీ రగిలిపోతుంది. ఆమె అజ్ఞాతంగా అనుభవిస్తున్న వేదనను ఈ కిరణ్ పుండురేపినట్లు కదిలిస్తున్నాడు. కృత్రిమమైన హడావిడితో తెచ్చిపెట్టుకున్న సందడితో కాలం గడుపుతున్న ఆమెను అకస్మాత్తుగా ఒక విధమైన స్తబ్దత ఆవరించింది. తరువాత 4 రోజులు ఆమె క్లబ్బు ముఖం చూడలేదు. స్నేహితులు ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగితే ఇంట్లో పని ఉంది అని చెప్పి తప్పించుకుంది. ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళంతా ఎక్కడ చూడటానికి వచ్చి పడతారోనని భయం. ప్రస్తుత పరిస్థితుల్లో లలిత ఎవరిని చూడాలనుకోవటం లేదు. ఎవరితోనూ మాట్లాడాలని, సరదాగా కాలక్షేపం చేయాలని కోరుకోవటం లేదు. గంటల తరబడి ఊరికే సీలింగ్ వంక చూస్తూ అలా పడుకునే ఉంటుంది.